అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఇవాళ మనం మే నెలలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతున్నాయి అన్నమాట. కుజుడు 11th మే 11వ తారీఖున మీనం నుంచి మేషంలోకి, బుధుడు 14 మే తారీఖున మేషం నుంచి వృషభంలోకి, శుక్రుడు అదే తారీఖున అంటే 14 మే తారీఖున వృషభం నుంచి మిథునంలోకి, రవి 15వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి వాళ్ళ స్థానాలు మారుతాయి అన్నమాట. సో, ఇలా స్థానాలు మారినప్పుడు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం అన్నమాట. సింహరాశి వాళ్ళకి 9th హౌస్ భాగ్యస్థానంలో రవి కుజుల కలయిక. ఇది అత్యంత యోగదాయకమైన, అత్యంత శుభకరమైన కలయిక అన్నమాట. సింహరాశి వాళ్ళకి రాశ్యాధిపతి, భాగ్యాధిపతి భాగ్యస్థానంలో కలవడం అనేది అది గొప్ప యోగం కింద మనం చెప్పచ్చు. సో, వీళ్ళకి ఈ సమయంలో అంటే అంటే లక్ అండ్ ఫార్చ్యూన్ కలిసి రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అలాగే వీళ్ళు గురువుల్ని అంటే ఆధ్యాత్మికంగా గురువుల్ని కలవడం కానీ, ఆధ్యాత్మిక అటువైపు కొంచెం ఇంట్రెస్ట్ ఫోకస్ పెట్టడం కానీ ఉంటుందన్నమాట. వీళ్ళ ధనం, భాగ్యం గ్రో అవుతుందన్నమాట. సో, లక్ సింహరాశి వాళ్ళకి లక్ బాగా ఫేవరబుల్గా పనిచేస్తుంది అన్నమాట. సో, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్కి, ఫారిన్ కంట్రీస్కి ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సమయం అన్నది మంచి అనుకూలంగా ఉందన్నమాట. సో, అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం ఆధ్యాత్మికత, గురువుల్ని కలవడం అట్లా కూడా ఉంటుందన్నమాట. సో, ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి 9th హౌస్లో రవి కుజుల కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో, ఇప్పుడు మనం బుధుడు, వీళ్ళకి బుధుడు 10th హౌస్లో సంచారం అన్నమాట. సో, 10th హౌస్లో ఎప్పుడైతే బుధుడి సంచారం ఉంటుందో మీ కమ్యూనికేషన్ ద్వారా మీ ప్రొఫెషన్లో మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో, మీరు తొందరపడి మాట్లాడకుండా కొంచెం ఆగి ఆలోచించి మాట్లాడడం ద్వారా మీ ప్రొఫెషన్లో మీకు చాలా వరకు పనులు అయిపోతాయి అన్నమాట. సో, ప్రొఫెషన్ పరంగా మీరు మీ కమ్యూనికేషన్ని కొంచెం బెటర్గా డీల్ చేస్తే కనుక మీకు ఉద్యోగంలో అంతా సానుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ మే నెల అన్నది మంచిగా అనుకూలంగా ఉంది. సో, అలాగే శుక్రుడు లాభస్థాన సంచారం, ఇది కూడా మంచి స్థానం అన్నమాట. సో, వీళ్ళకి నెట్వర్కింగ్లో అంటే నెట్వర్కింగ్ పెరుగుతుందన్నమాట. సో, వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, సోషల్ సర్కిల్ కానీ అది గ్రో అవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. పైగా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో, వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి, సోషల్ సర్కిల్ నుంచి వీళ్ళకి మంచి హెల్ప్ అంతా బాగా ఉంటుందన్నమాట. సో, ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి మే నెల చాలా చాలా బాగుంది. సో, ఎవరైనా ఫారెన్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి అనుకూలమైన పీరియడ్. ఖచ్చితంగా వాళ్ళు ఫారెన్ ట్రావెల్ చేస్తారనమాట. అదేవిధంగా లక్
ఆధ్యాత్మికత ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా అనుకూలమైన కాలం. సో సింహరాశి వాళ్ళకి లక్ పరంగా, ఉద్యోగపరంగా, ఫ్రెండ్స్ ఆ విషయాల్లోనూ అంతా మంచిగానే ఉందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు సింహరాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.